పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు థియేటర్లలో సందడి చేస్తోంది. టాలీవుడ్లో పండుగ వాతావరణానికి తెరలేపిన ఈ మూవీకి సంబంధించిన క్లియర్ టాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అలాగే థియేటర్స్ వద్ద సైతం కాటమరాయుడు మూవీ హిట్టా ఫట్టా అనే టాక్స్ వినిపిస్తున్నాయి. థియేటర్స్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులను ప్రతి ఒక్కరూ కాటమరాయుడు మూవీ గురించే అడుగుతున్నారు. అయితే కొంతమంది కాటమరాయుడు సూపర్ అంటుంటే మరికొంతమంది మాత్రం కాటమరాయుడు మూవీ యావరేజ్ అంటున్నారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, రాయలసీమలోని తాళ్లపాక గ్రామంలో కాటమరాయుడు తన తమ్ముళ్లతో ఉంటూ అరాచక శక్తుల నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటాడు. కాటమరాయుడికి 4 తమ్ముళ్ళు. పెళ్ళైతే తాము ఎక్కడ విడిపోతామో అన్న భయంతో కాటమరాయుడు అసలు పెళ్లి కాదు కదా, ఆడపిల్లల వంకే చూడడు. దీంతో తమ్ముళ్ళు కాటమరాయుడిని ఏ విధంగా ప్రేమలోకి దింపుతారు, ఆ తర్వాత వచ్చే పరిణామాలు కథను ఏ విధంగా మలుపు తిప్పాయి అనేదే మూల కథ. ఇదిలా ఉంటే కాటమరాయుడు సినిమా ప్రారంభం చాలా బాగుందని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్లో బోర్ కొట్టించే సన్నివేశాలు తక్కువే. రావు రమేష్ పాత్రను చాలా చక్కగా చూపించారు. 4 తమ్ముళ్ళు తమ ప్రేమ కోసం అన్నను శృతితో లవ్లో పడేస్తారు. ఇందుకోసం తమ్ముళ్ళు పడిన పాటలన్నీ చూపించిన విధానం కూడా బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని వీక్ సీన్స్ని ప్రేక్షకులు కనిపెట్టేస్తున్నారు. శృతి హాసన్కి తన గురించి తప్పుగా చెప్పి తనని లవ్లో పడేసేలా చేశారన్న విషయం తెలుసుకున్న పవన్ తమ్ముళ్లను బెల్ట్తో కొట్టే సీన్ కాస్త వీక్గానే ఉందని అంటున్నారు. రావు రమేష్ విలనిజంని ఇంకాస్త ఎక్కువగా చేసి చూపిస్తే బాగుంటుందని అంటున్నారు. మొత్తంగా సినిమా చూస్తే ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని చెప్పవచ్చు. ఓవరాల్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటున్నారు. ప్రేక్షకులు కూడా కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ చాలా బాగా నటించారు, బాగా అలరిస్తున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉందని అంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.